బీసీలకు రాజకీయ వాటా దక్కే వరకు పోరాటం. రాష్ట్ర జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలకు రాజకీయ అధికారంలో తగిన వాటా దక్కే వరకు పోరాటం కొనసాగిస్తామని బహుజన రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు మెట్టికాడి శ్రీనివాస్ అన్నారు. గురువారం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటు మావి, సీట్లు మీవా, ఇక మా ఓటు మాకే అనే నినాదంతో బీసీల్లో రాజకీయ చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో బీసీల ఓట్ల కోసం రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి తగిన ప్రాధాన్యం కల్పించడం లేదని విమర్శించారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలకు బీసీల రాజకీయ శక్తిని చాటుకునే వేదికగా మలుస్తామని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను ఏకం చేసి రాజకీయ ప్రాతినిధ్యం కోసం ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మానపాటి ప్రదీప్ కుమార్, మేధారి సంఘం జాతీయ అధ్యక్షుడు వెంకటరాములు, నీలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జున్, బీసీ మహాసభ సెక్రటరీ జనరల్ వై సాయన్న, సమన్వయకర్త నిరంజన్తో పాటు వివిధ కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇక్కడున్న మీ మాధ్యమం ద్వారా చెప్తున్నాం, ప్రతి కుల సంఘం బీఫామ్ ఇస్తుంది. ప్రతి కుల సంఘం బహుజన రాజ్యాధికార పార్టీ అంటే మేము కాదు ఇవ్వడము, రాష్ట్రంలో ఉన్న ప్రతి కుల సంఘం వాళ్ళ యొక్క కుల సంఘం సభ్యులకు, ఆశాభావులకు, అభ్యర్థులకు బీఫామ్లు ఇస్తాం. ఎవరిని అడిగేది ఇంతవరకు మీరు బీఫామ్ బూచి చూపించి మా వాళ్ళను సేవ చేయించుకొని తిప్పుతున్నారు, ముసలోళ్ళని చేస్తున్నారు. మళ్ళీసారి ఇస్తాం అది కాదు. ఇప్పుడు ఈరోజు ఖచ్చితంగా జిహెచ్ఎంసీలో దాంతో పాటు ఇక అన్ని ఎన్నికల్లో ముందుకు వస్తుంది. కుల సంఘాలందరూ కూడా ఇది మా పార్టీ అని ప్రతి ఒక్క కుల సంఘ నాయకుడు దీన్ని చేయాల్సిన అవసరం ఉందని ఒప్పుకొని ఈరోజు స్టేట్ కమిటీ మనం చేస్తున్నాం. కాబట్టి దీన్ని అందరూ ఆదరించాలి. అట్లా అని చెప్పి ఇతరున్న బీసీ నాయకులు, ఇతర పార్టీలో ఉన్న బీసీ నాయకులను మేమేం అనడం లేదు. మీకు ఒకవేళ చిత్తశుద్ధి ఉండి గట్స్ ఉంటే, మీ కులం సంఘాల మీద, మీ కుల బలం మీద మీకు నమ్మకం ఉంటే, మీరున్న పార్టీలలో తెలంగాణ ప్రజానీకానికి, ముఖ్యంగా సబ్బండ కులాలకు బహుజన రాజ్యాధికార పార్టీ తరఫున అధ్యక్షుడిగా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎవరిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. అందరూ మనం చూసి భయపడే రోజులు విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఉన్నాయి. ఎందుకంటే మన ఓటు మనకు వేసుకొని మనము రాజ్యాధికారం పొందితే వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకుంటే వార్డు మెంబర్ కూడా గెలవరు. బీసీలు ఓట్లు వేయడం మానేస్తే మిగతా కులాలు వార్డు మెంబర్ గెలవరు. ఇక ఎమ్మెల్యేల మాట దేవులేదు. అది మనం నిరూపించుకోవాలి. మనకు అందరికి తెలిసిందే, ఈ మధ్యకాలం నోటాకు ఓట్లు పడ్డాయి. నోటాకు ఎందుకు పడ్డాయంటే